హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ వరద బీభత్సం. అవును, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద బీభత్సం సృష్టించి అతలాకుతలంగా మారింది. ప్రజలు అస్తవ్యస్తమైన ఇబ్బందుల్లో, అలాగే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. అయితే ఈ వరదకు కారణం ఏంటి అనేది ఈరోజు మన పాడ్కాస్ట్. అంటే గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం జియోగ్రఫికల్గా కొన్ని రీజన్స్ని మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. దీన్ని నేను జియోగ్రఫికల్ డిజార్డర్ అని అంటాను. అవును, ఎందుకంటే ప్రకృతి విపత్తులు అనేవి సహజంగా మానవ వనరుల మీద ఎప్పుడూ దాడి చేస్తుంటాయి. ఎందుకంటే మానవుడు తన పైశాచికాన్ని ప్రకృతి మీద చూపించినప్పుడల్లా ప్రకృతికి కోపం వచ్చి తన ప్రళయాన్ని ఈ విధంగా తీర్చుకుంటుంది అనేది ఒక నానుడి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చూసుకుంటామంటే, విండ్ యాక్టివిటీస్ అనేవి లో ప్రెజర్ జోన్లో ఎక్కువ ఉంటాయి. సపోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వర్షం పడుతున్నప్పుడు నదీ జలాలన్నీ పారుతూ ప్రవహిస్తూ ముందుకెళ్తాయి. అది ఫైనల్గా ఒక సముద్ర గర్భంలోకి అవి వెళ్ళి చేరతాయి. అంటే ఎక్కడో పర్వతాల మధ్య నుంచి వచ్చే ఈ నీరంతా నదులు ఒక జలపాతంగా మారి పారుతూ ఎక్కడో ఒక చోట కలవడం అనేది ప్రకృతి రమణీయత అంటాం. కానీ అదే ప్రళయంగా మారటం అంటే ఆ నీరు తన దారిలో కాకుండా తన ప్రవాహాన్ని దాటి ప్రజల ఇళ్లల్లోకి, ప్రజల మధ్యలోకి నీరు వస్తే దాన్ని ప్రకృతి ప్రళయం అంటాం. అంటే జియోగ్రఫికల్గా మనం ఎక్కువ శాతం ఆలోచించాలి. గ్లోబల్ రిసోర్సెస్ ప్రకారం ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్లో భాగంగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని పెట్టి ఎప్పటికప్పుడు వరద సహాయ కేంద్రాలని సృష్టించి వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. కానీ మున్ముందు ప్రకృతి వినాశనాన్ని, ప్రకృతి ప్రళయాన్ని ఎలా మనం దాటుకుంటాం అంటే, మనం టెక్నాలజీలో ముందుకెళ్తున్నాం కానీ విపత్తుల్లో ముందుకెళ్ళలేకపోతున్నాం. కార్బన్ డైఆక్సైడ్, అలాగే మెథేన్, ఇవి గాలి ఉపరితల వాతావరణంలో కలిసి దాన్ని కార్బన్ ఎమిషన్ అంటారు. అవి కలిసిన తర్వాత వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్ అది పొల్యూషన్గా మారచ్చు, లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. అలా కొన్ని విధానాల్లో ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే విపరీతమైన వర్షం ఎందుకు పడుతుంది అని సైంటిస్టులు రోజు దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ క్లైమేట్ క్రైసిస్ ఇంపాక్ట్ అనేది భూమి ఉపరితల ఆవర్తనం, అలాగే సముద్ర గర్భం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించుంటుంది. సీ లెవెల్ రేజ్ అయినప్పుడు ఓషన్ ఎసిడిఫికేషన్ గ్రోయింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ అని అంటాం. అంటే దట్ హ్యావ్ నాట్ బీన్ అడ్వకేట్లీ అడ్రస్డ్ ఇన్ కరెంట్ డెవలప్మెంట్ ప్లానింగ్. ఎప్పుడు కూడా ఒక స్థాయికి మించి వర్షపాతం నమోదైంది అంటే దాన్ని డిజాస్టర్గా మనం ముందే గుర్తించాలి. దానికే మనకి క్లైమేటిక్ కండిషన్స్ పట్ల ఒక డెవలప్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఒక అథారిటేరియన్గా ఉంది. అంటే దానికి సంబంధించిన అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా గవర్నమెంట్కి తెలియజేయబడుతుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఎక్కడైతే ఆ వాతావరణం అనేది అదుపు తప్పుతుందో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ఎక్కడో బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడితే అక్కడి నుంచి దాన్ని ఆనుకొని ఉన్న కోస్టల్ కారిడార్లో ఉన్న కృష్ణా జిల్లాకి వరద ముప్పు వచ్చిందంటే కారణం ఏదైతే అల్పపీడనం ఉందో అది ఆ భూమిలోంచి చొచ్చుకుంటూ పోయి ఆ సముద్ర గర్భంలోంచి బయటకు వస్తుంది. ఆ గాలి ఏదైతే వర్షపాతం నమోదవుతుందో ఆ వర్షపాతాన్ని మించి విండ్ యాక్టివిటీ అంటాం. దాన్ని తోసుకుంటూ నదీ రూపంలో ఆ సముద్ర గర్భంలో కలుస్తుంది.
సో ఇక్కడ నది, అటు సముద్రం అల్లుకొల్లోలంగా మారిన ప్రాంతంలో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు ఈ వరద నీటిలో చిక్కుకుంటారు. దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఎక్కువ శాతం క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యేది కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, అలాగే తగిన చర్యలు లేకపోవడం వల్ల, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల. ఎక్స్ట్రీమ్ రైన్ అనేది కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పడదు. గ్లోబల్ ప్రెసిపిటేషన్ అంటాం దాన్ని. అంటే ఒక 10 ఏళ్లలో మనం చూస్తే వర్షపాతం నమోదైన కేంద్రాల్లో ఎక్కువ శాతం కోస్టల్ కారిడార్ అంటే సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువ శాతం వర్షం పడింది. క్లైమేటిక్ ఇంప్లికేషన్స్ అలాగే మాయిశ్చర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ శాతం మనం తెలుసుకోకపోవడం వల్ల, ఆ మాయిశ్చర్ ఎందుకు రేజ్ అవుతుంది అనేది తెలుసుకోకపోవడం వల్ల కూడా చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే హైడ్రలాజిక్ సైకిల్ అంటాం. 30% రైన్ఫాల్ ఎక్కడైతే పడుతుందో అక్కడ వరద బీభత్సం సృష్టిస్తుంది. న్యాచురల్ ఐడెంటిటీ అంటే ఏదైతే నేచర్ నెట్వర్క్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఆ న్యాచురల్ ఐడెంటిటీ అనేది మనం కోల్పోతాం. న్యాచురల్ సర్ఫేసెస్ అనేవి కనపడకుండా పోతున్నాయి. కాబట్టి నేరో మైండెడ్గా ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలను వాళ్ళే సృష్టించుకుంటున్నారు. అంటే నేచర్ని పాడు చేసి మనిషి స్థావరం వెతుక్కుంటూ, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ, బిల్డింగ్స్ కట్టుకుంటూ నేచర్ని పాడు చేస్తూ, ఏదైతే కాలువలు, చెరువులు వాటిని కబ్జా చేస్తూ ఉన్నామో అప్పుడే మన జీవన విధానం పాడైపోతుంది. అది మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు ముందుకెళ్తాం. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఎక్కువ శాతం నాశనాన్ని కోరుకుంటూ నాశనాన్ని ఇస్తున్నాం. సో యాన్యువల్ ప్రెసిపిటేషన్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం ఈ క్లైమేటిక్ కండిషన్స్ మీద ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దాని నుంచి వచ్చే ఒక డిజైనింగ్ని ప్రభుత్వాలు అంచనా వేసి చేయకపోవడం వల్ల కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉండి, సో ప్రజలకి సదుపాయాలు ఇవ్వకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ క్లైమేట్, ఈ క్లైమేటిక్ క్రైసిస్ అనేది ప్రతిరోజు మనకు జరుగుతూనే ఉంటుంది. కానీ అది మనం గమనించం. ఆ క్లైమేట్లో ఉన్న మార్పులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మనం తేరుకుంటాం. కాబట్టి ఫ్లడ్ ప్లానింగ్ అనేది ఆక్యుపైడ్గా ఉండాలి. గ్లోబల్ రిసోర్సెస్ ఎప్పుడు కూడా రిస్క్ మేనేజ్మెంట్ దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం క్లైమేట్ ఎమర్జెన్సీని కోరుకుంటున్నాం అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి చెప్పాలి. ఈ సైక్లోనిక్ యాక్టివిటీస్ని ముందుగానే గమనించాలి. అంటే ఏదైతే ఒక స్ట్రీమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అది వెళ్ళి ఎక్కడ కలవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి కలిస్తే ఈ వాటర్ అన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి. సో వాటర్ ఫ్లోటింగ్ నువ్వు ఏమి ఆపాలి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది మనం ఎలా ఇస్తున్నాం, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారు అనేది గవర్నమెంట్స్ దానిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అంటే ఆటోన్మియా గుటెరెస్ అని UN సెక్రటరీ జనరల్ ఒక మాట చెప్తాడు. క్లైమేట్ ఎమర్జెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ థ్రెట్ ఫేసింగ్ ద ప్లానెట్ అండ్ హ్యుమానిటీ అని చెప్తాడు. అంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే ఫ్యూచర్లో ఖండాలుగా ఈ వర్ష బీభత్సం, వరదల బీభత్సం వల్ల భూమి కరిగిపోయి జనాభా తగ్గిపోతారు, అనేక ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి. కాబట్టి గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ని ఎవడైతే బేరీజు వేసుకుని ముందుకెళ్తారో ఆ సైంటిస్టులు ఈ క్లైమేటిక్ కండిషన్స్ని అంచనా వేసి చెప్తారో వాళ్ళు చెప్పిన మాటల్ని ప్రభుత్వాలు జాగ్రత్తగా తీసుకొని ఏదైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి సౌలభ్యాలు ఏదైతే ఆర్థిక విధానాల్లో పొందుపరిచి దీన్ని కన్స్ట్రక్టివ్ మెథడాలజీలో చేస్తారో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపడి ఇలాంటి క్రైసిస్ నుంచి బయటపడతారు. ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్, క్లైమేటిక్ క్రైసిస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మనకు జరిగేవే. కానీ వాటి మీద ఒక ఆక్యుపైడ్ ప్లానింగ్ లేకపోవడం. ఎంతోమందో ఆర్టీఏ చట్టాలు వేసి ఫలానా చోట ఈ భూమి చెరువు పక్కన కబ్జా చేశారు, వాటిని చూడండి,
వరదొస్తే చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి అనేక విధాలుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా విజయవాడ మునుగుతుందంటే దానికి కారణం అక్కడున్న అధికారుల సరిగ్గా పని చేయలేని తనమనే నేను చెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం జనాభా పెరుగుదలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ జనాభా పెరుగుదలతో పాటు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కూడా మనం కారకులు అవుతున్నాం. కాబట్టి డిజైనింగ్ లేకపోవడం, వెదర్ కండిషన్ అంచనా వేయకపోవడం, మనిషి తన స్థావరాన్ని పెంచుకుంటూ వెళ్ళడం, నేచర్ నెట్వర్క్ ఫెయిల్ అవడం, న్యాచురల్ సర్ఫేసెస్ అనేవి కనపడకుండా పోతాం, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అనేది పెరగడం, గ్లోబల్ ప్రెసిపిటేషన్ అనేది పెరుగుతూ ఉండటం ఒక 10 ఏళ్ళగా 30% రెయిన్ఫాల్ ఎక్కడైతే పడుతుందో అక్కడ డిజాస్టర్ కండిషన్స్ మనం అంచనా వేయలేకపోవడం. కాబట్టి క్లైమేటిక్ ఇంప్లికేషన్స్ అనేవి ఇంటరాక్టివ్గా లేకపోవడం, ఇన్బిల్ట్గా కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, మాయిశ్చర్ రేటుని మనం అంచనా వేయలేకపోవడం, హైడ్రలాజిక్ సైకిల్ని మనం కనిపెట్టలేకపోవడం, రీసెర్చ్ సైంటిస్టులు మనం పక్కన పెట్టేయడం, అధికారులు సరిగ్గా పనిచేయలేకపోవడం, గవర్నమెంట్స్ చేతులెత్తేయడం, జోగ్రఫికల్గా మనం ఆలోచించలేకపోవడం, ఇలా సైంటిఫిక్ రీజన్స్ అనేక మంది ఉన్న గ్లోబల్గా మనం ఆలోచించాల్సింది ఈ ఎకనామిక్ డిజార్డర్ని అనేక రీజన్స్తో ఫ్లడ్ ప్లానింగ్ కమిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడైతే ఎక్కువ వరదలు వస్తున్నాయో అక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్నన్నిటిని అంచనా వేసి మున్ముందు భావితరాలకి మనం ఏమివ్వబోతున్నామని చెప్పి ప్రతి మనిషి ఆలోచించాలి. నాకెందుకులే నువ్వు అనుకుంటే, నాకేంటిలే నువ్వు అనుకుంటే నువ్వే పోతావు. దీనన్నిటికీ కారణం నువ్వే. కాబట్టి ప్రకృతి ప్రళయానికి బలయ్యేది నువ్వే. ఆలోచించుకో. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.